షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తనకి స్టేట్ పాలిటిక్స్ విషయానికి వస్తే ఏంటి, పార్టీలో సమన్వయం లోపించిందా? పార్టీ ఎవరి దారి వారిదే, యమునా తీరే అన్న చందంగా ఒక్కో దారిని ఎంచుకొని 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే అష్టాదశలు ఎటువైపు అట్టే వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పండి ఎటు పోమంటారు అంటే మీకైతే మేమైతే ఇప్పుడు రేపు మాకు ఇప్పుడు రేపు తిరంగ ర్యాలీ ఉంది, 16 మంది ఒకటే రోడ్డు మీద పోతున్నాం. మేమైతే పోవడం అయితే ఒకటే అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంకా దీన్ని ఆపలేదు. తెలంగాణ ప్రజల అభిష్టం, భగవంతుడి నిర్ణయం కూడా. చిన్నవి ఉంటాయండి, ఎక్కడ ఉండదండి. కాంగ్రెస్లో లేవా, బీజేపీలో లేవా, బీఆర్ఎస్ లేవా, ప్రతి పార్టీలో ఉంటుందండి. తప్పేముందల్లా. మా దగ్గర ఏముంటుందండి, ఏదైనా ఉంటే భారతమాత, దేశము, ధర్మము, న్యాయం, ఈ మూడేది కదా మాకు. ఏమో ఆలోచించేస్తాం, ఏముంటాయి మాకు? ఫామ్ హౌస్లకు మాకు ఫామ్ హౌస్లకు సెల్యూట్లు కొట్టేది ఉండదు, ఫామ్ హౌస్లకు పోయి సెల్యూట్లు కొట్టేది ఉండదు, ఫామ్ హౌస్లకు వెయిటింగ్లు ఉండదు, దొరల అహంకారం రుచి అవసరం ఉండదు మాకు. మాకేముంటే ఎంతసేపు భారతమాత. ఇప్పుడు ఆఫీస్కి పోతాం, భారతమాత ముందు దండం పెట్టుకుంటాం అక్కడ బయటనే. వాళ్ళేమో దొరలకు దండం పెట్టుకున్నాడు, దొంగలకు దండం పెట్టుకున్నాడు, వాళ్ళ పరిస్థితి. ఈరోజు గర్వపడాలండి. మా పూర్వజన్మ సుకృతం భారతీయ జనతా పార్టీలో ఉండటం. మేము ఈ జన్మ కాదు, పూర్వజన్మలో ఏ పుణ్యం చేసినాం. ఈరోజు ప్రతి కార్యకర్త గర్వపడుతున్నాడు కాషాయ జెండా భుజం మీద ఉన్నందుకు. కల్తీ జెండలు లేకుండా కాషాయ జెండా, నికాసైన కాషాయ జెండా. మీ ఐడియాలజీ నాకు అర్థమైపోయింది. భరతమాతను మొక్కలు, అట్ ది సేమ్ టైం ప్రజల సమస్యలను కూడా కొంత ఆలోచన చేయాలి, సమస్యను అడ్రస్ చేయాలి. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్ గా మారి, అటువంటి విషయాలు కూడా స్పందించాలి. సో గతంలో మీరు మాట్లాడుతుండేవారు అసెంబ్లీలోనో ఎక్కడో చోట, రాకేష్ రెడ్డి స్వరం వినిపించేది. కానీ ఇప్పుడు ఒంటరివాడు అయిపోయాడు రాకేష్ రెడ్డి. ఎందుకు? నిన్న కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారితో, యుద్ధం ముగియలేదు, ఎప్పుడు యుద్ధ వ్యూహం ఉంటుంది, కానీ యుద్ధ వ్యూహం రోడ్ల మీద మాట్లాడడం కదా అని చెప్పాను ముఖ్యమంత్రి గారికి. రెండోది ఒకటండి, ఇప్పుడు మొన్న కూడా చెప్పాము, అన్నదాతలు అకాల వర్షాలతోని రోడ్ల మీద అక్రందనలు చేస్తుంటే అందాల పోటీలు చూసుకుంటే మురిసిపోయే నాయకత్వం అండి తెలంగాణలో. ఈరోజు తెలంగాణలో నాయకత్వం ఉంది, వాళ్ళకి అందాల పోటీల ఉంది, అన్నదాతల మీద లేదని ప్రశ్నిస్తున్నాము. వాళ్ళు మారాలి. ఈరోజు కూడా ఇప్పుడు షాద్నగర్ గారు, నిన్న కూడా మీరు కూడా చూడండి, మీరు ఆల్రెడీ జర్నలిస్టే కాబట్టి, షాద్నగర్లో నీళ్ళతో కలుపుకుంటున్నారండి రైతులు, వడ్ల గింజలు ఏరుకుంటున్నారు. ఇక్కడనేమో అదేమంటారు, చౌమల్ల ప్యాలెస్లో డిన్నర్లు తింటున్నారు అందాల బామలతోని. తెలంగాణ ప్రజలు నిలుచుకోవాలి. అందాల పోటీలు అవసరమా? అన్నదాతల వడ్లు కొనుగోలు కేంద్రాలు అవసరమా? లేకపోతే రైతుల కన్నీళ్ళు అవసరమా? లేకపోతే రామప్ప టెంపుల్ల అందాల బామలకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? గిరిజన బిడ్డల, దళిత బిడ్డలతో కాళ్ళు గడిపిస్తారా ఈ రెడ్డిలు? ఇది నిర్ణయించుకోవాల్సిన తెలంగాణ ప్రజలు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేటట్లు కలవని రెడ్డిలను పంపిని పెద్ద ఉన్నత కుటుంబాల్లో పుట్టిన మహిళలతో గడిపించారు కాళ్ళు. చూద్దాం ఎవరు గడిపిస్తారో చూస్తా. అంటే దళితులు అంటే చిన్నచూపు, గిరిజనులు అంటే చిన్నచూపు. జరుగుతున్న పరిపాలన ప్రశ్నించడం అంటే ఇదే. ఇప్పుడు నేను అంటున్నా కదా మనోజ్, ఇప్పుడు ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాళ్ళు గడిగించండి చూద్దాం. అందాల భామలు అంటే గిరిజనులు, దళితులు, ఆదివాసులు, గ్రామీణ ప్రాంతాల మహిళలు అంటే అంత చులకన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? రాజీవ్ గాంధీ నుంచి పడితే ఆ కాలం నుంచి పడితే ఈ కాలం దాకా అవమానాలే కదా ఈ తెలంగాణకు. అందాల పోటీలకు బీజేపీ వ్యతిరేకమా? మిస్ వరల్డ్ లాంటి కంటెస్టులు పెట్టాలంటే కేంద్రం ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. మీరు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను ఏమంటున్నామంటే, అందాల పోటీలు ఎప్పుడు చేయాలా, ఏ టైంలో చేయాలా అనేది ఆలోచించాలి నాయకత్వం. ఇప్పుడు 30 రాష్ట్రాలు ఉన్నాయండి. బొంబాయికి ఇస్తాము, బెంగళూరుకి ఇస్తాము, కమర్షియల్ కాస్మోపాలిటన్ సిటీస్. ఇక్కడ ఈ టైంలో అకాల వర్షాలు. ఈరోజు రైతులు సుమారు 70 లక్షల ఎకరాలలో వరి పండించారు. గన్నీ బ్యాగులు లేవు, కాంటలు లేవు, రైస్ మిల్లు లేవు, వేర్ హౌజెస్ లేవు. నాయకత్వం దేని గురించి ఆలోచించాలా? ఇప్పుడు మీరు దాని పర్మిషన్ ఇచ్చినప్పుడు 109 దేశాల నుంచి అందగత్తలు వచ్చారు. మరి వాళ్ళందరూ వచ్చినందుకు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు, కేంద్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. మరి అలాంటప్పుడు ఎందుకు పర్మిషన్? దీంట్లో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఏముంటుందండి? వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదో పెట్టుకుంటున్నాం షో అంటే వాళ్ళకి ఏదో ఎంబసీ నుంచి క్లియరెన్సెస్ ఉంటాయి తప్ప కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధం ఉండదు. ప్రసాద్ గారు, విజాస్, ఎంబసీస్, ఇప్పుడు మీరు పోయినా కానీ ఇప్పుడు మీరు రవిప్రకాష్ గారు ఏదైనా షో పెట్టిందంటే కౌన్సిల్ కోత అయిపోతుంది తప్ప గవర్నమెంట్ దగ్గర కౌన్సిల్ లేదు. వీళ్ళు ఇష్టంతో వీళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు మనకు చైనాకి వెళ్ళి రావాలని ఉందాం ఒక మోడలు, ఆమెకు వీసా గురించి పోతారు, అది ప్రభుత్వం చేస్తుంది. మీరు మొన్న కాకపోతే మొన్న చూడండి, సుమారు అంటే ఈ టైంలో రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారండి. 4 నెలలు పంట పండించి సుమారు
1 month అయిపోయింది రోడ్ల మీద వేసి. నేను అక్కడ నిజామాబాద్లో రైతు మహోత్సవం అయితే కూడా సీనియర్ మంత్రులు కూడా చెప్పాను, రైతు గుండెల మీద ఉన్నట్టున్నది, అకాల వర్షాలు పడతాయి, ఎటువంటి సౌకర్యాలు లేవు, ఒకవైపు తరుగు, ఈ రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు, ఇక్కడ దృష్టి పెట్టండి అని. ఉన్న అధికారులంతా రామప్పకు బస్సు పెడదామా, నాగార్జున సాగర్కు మినరల్ వాటర్ పంపిద్దామా, చార్మినార్ కాడ క్యాట్ వ్యాక్ చేపిద్దామా అంటే వాళ్ళు అధికారులే కదా. ఆ అధికారులు తెలివి ఇప్పుడు దేనికి అవసరం అండి చెప్పండి మీరు? రైతులకు అవసరమా, అందగత్తెలకు అవసరమా? అందగత్తెలకు వ్యతిరేకం కాదు, ఈ సమయం కాదంటున్నాం. పోటీలు జరుగుతుంది హైదరాబాద్లో అండి, రైతులకి ఏం సంబంధం? రైతులకు ఉన్న అధికారులంతా దాన్ని నిమ్మడబడుతుంటే, మంత్రులంతా ఎప్పుడెప్పుడు తిందాం పక్కన కూర్చొని ఫోటో దిగుదాం అనుకుంటే, చూడండి మన రివ్యూ చూడండి మీరు. ముఖ్యమంత్రి గారు పక్కన జూపల్లి కృష్ణారావు గారు, ఇంకొక సీనియర్ మంత్రి గారు ఉన్నారు. రివ్యూ దేనికి అందాల పక్కన ప్లేట్లు పోటీ పడుతున్నారు చౌవల్ల ప్యాలెస్ కాడ. సినిమాలో పోతే మన సినిమా హీరోయిన్లు కదా, షాపింగ్ మాల్లో ఓపెన్ పోతే ఉంటుంది ఈ మధ్యన బొమ్మన బ్రదర్స్ ఉంటాయి, బ్రదర్స్ ఆ బ్రదర్స్ ఈ బ్రదర్స్, షాపింగ్ మాల్ అక్కడ ఎంబడ పడుతున్నారు, అట్లా ఎంబడ పడుతున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు. ఒక మంత్రి నిజామాబాద్ పంపి, ఒక మంత్రి కరీంనగర్ పంపి, ఒక మంత్రి ఖమ్మం పంపి, ఒక ఎంతమంది అండి? 500 మంది అధికారులు చూడండి. 500 మంది అధికారులు, 33 డిస్టిక్లు, మనిషికి 15 మంది అధికారులను పంపి 612 మండలాలు, ఒక్కొక్క మండలం ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటే రైతు ఎందుకు ఏడుస్తారండి రోడ్డు మీద వాడి? ఈ రోజు కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఫోను, నిన్నగాక మొన్న రైతుల మీద అకాల వర్షాలు, రాళ్ల వర్షాలు, చెడగొట్ల వానలు, ఇప్పటి కూడా గన్ని బ్యాగులు లేవు. గన్ని బ్యాగులు ఎందుకు ఉన్నాయండి? ఖమ్మంలా నాగార్జున సాగరం మేము ఒకటే రండి, ఎప్పుడు ఏది చేయాలని నాయకత్వం. ఎప్పుడు వాళ్ళ దాంట్లో 100 వర్గాలు, 100 కారణాలు, దాంట్లో ఏమేమి కారణాలు, 200 కోట్లు, ఒక్కొక్క ప్లేట్ ₹1,00,000 అట, మనం వేమలాడ పోతే 31,000 ఇదేందండి దుబారా? ఒకవైపు చెప్తూ ఉంటూ రాష్ట్రం ఖజానా గుళ్ళ అయిపోయింది. మీరు గత ప్రభుత్వం మీద ఇదే ఆరోపణలు చేశారు, ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా ఆర్టాక్స్ ఏంటి ఆరోపణలు? ఇప్పటి వరకు కాళేశ్వరం నిజాలు, ఆరోపణ వేరు, నిజం వేరు. కాళేశ్వరం మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబం? ఒకటండి క్లియర్గా చెప్తున్నాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు. ఇప్పుడు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారే అంటున్నారు మొత్తం కాళేశ్వరం దేనికి పనికి రాదు. ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రిగా? మీరేం చేస్తున్నారు? ఉన్న సంస్థలను మీ కంట్రోల్లో ఉంటాయి. మేము వచ్చి డైరెక్ట్ ఇక్కడ ఏం చేయరాదండి కేంద్రం. దానికి ఒక ఫెడరల్ సిస్టమ్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తేనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాం, లేకపోతే ఇప్పుడు మొన్న కదా మైనింగ్లో జరిగిన లాంటి సంఘటనలు జరుగుతాయి ఇన్వెస్టిగేషన్ చేస్తే సెంట్రల్. మీరు ఇవ్వరు, ఇప్పటికీ పంచుకుంటూనే ఉన్నారు. ఎంత తీసుకున్నావు, నాకు ఎంత ఇస్తావు? ఇక సంవత్సరం నుంచి ఆ పంచులు కొడతలేదు 2 పార్టీల మధ్యన. అయిపోయి ట్యాపింగ్ అన్నారు, ప్రభాకర్ రావు అన్నారు, శ్రావణ్ రావు వచ్చేసి ప్రభాకర్ రావు రెడీ ఉన్నాడు ఇప్పుడు ఢిల్లీకి ఎప్పుడు వస్తాను ఫ్లైట్ దిగుదామని. అన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో. కానీ బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ ఏ ఆరోపణలు చేసినా సరే ప్రభుత్వం పైన మా పైనే దుమ్మెత్తిపోస్తుంది, బీజేపీ అండగా నిలుస్తుందని వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ ఒకటి మళ్ళీ అదే చెప్తున్నానండి, బీజేపీ టోటల్ డిఫరెంట్ ఐడియాలజీ పార్టీ అండి. అవి 2 కుటుంబాల గురించి ఏర్పడ్డ పార్టీలు, అవినీతి పార్టీలు. ఒకవైపు హిందువులను అవమానించే పార్టీలు, హిందూ ద్రోహ పార్టీలు. కాబట్టి నేను చెప్తున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ కార్ రేసు ఉన్నది 55 కోట్లు. 55 కోట్లు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లేకుండా అండ్ ఆర్బీఐ గైడ్లైన్స్ లేకుండా 55 కోట్లు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? చెప్పండి కదా, ఎక్కడ కుదిరింది మీ మధ్యన బేరమంటున్నా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.